హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా అమ్మవారిని పూజించేసుకున్నా అండి ఈరోజు. ఇంకా బాబు వచ్చేసి తిరుపతికి వెళ్ళేసి వచ్చాడు. వస్తూ ఇంకా మనం తిరుపతి అంటేనే గుర్తుకొచ్చేది లడ్డే కదండి. ఇంక ఇలా తిరుపతి లడ్డు అయితే తీసుకొచ్చారు. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చుకున్నా ఇలా నైవేద్యంగా దేవుళ్ళకైతే సమర్పించేసుకొని ఇంకా పటాలన్నీ శుభ్రం చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటాను. ఆ తర్వాత ఎవరికైనా పంచిపెడతా అండి. ఇంక ఇలా పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా అమ్మవారి ఆశీస్సులు అలాగే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా ఇడ్లీకి అయితే నానేసుకుంటున్నా అండి. మనము ఇడ్లీ అయితే ఎప్పటికైనా 1కి 3 కప్పుల వరకు రవ్వ వేసేసుకుంటేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంక ఇలా నేను 1 గ్లాస్ వరకు మినపప్పు అయితే తీసేసుకొని 1కి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మంచి వాటర్ అయితే పోసి పెట్టేసుకున్నాను అండి. ఒక 6-7 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. ఇంకా తర్వాత రవ్వ అయితే కొలిచేసుకుంటాను. మామూలుగా అయితే అందరూ చాలామంది 1కి 4-5 గ్లాసుల వరకు రవ్వ వేస్తారు. కానీ ఇలా 3 గ్లాసుల వరకే రవ్వ వేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా తెల్లగా భలే వస్తాయండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. తర్వాత ఇడ్లీ రవ్వ కూడా మనం ఇలా గిన్నెలోకి వేసేసుకొని 1కి 2-3 సార్లు శుభ్రంగా ఇలా నేను చూపించిన విధంగా కడిగేసుకుంటే చాలా బాగా వస్తుంది రవ్వ. ఇంకా ఇలా ఒకసారి అయితే కడిగేసుకొని నీళ్లు అన్నీ వంపేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి వాటర్ ఇలా పోసేసుకొని ఇంకొకసారి అదే విధంగా కలిపేసుకొని బాగా శుభ్రంగా చేసేసుకోవడమే అండి. రవ్వ కలిపేటప్పుడే మనకి పైన డస్ట్ లాగా నల్లగా అలాగే కొద్దిగా వాటర్ కూడా మురికిలాగా వచ్చేస్తాయి. ఇంకా ఇవన్నీ అలాగే వదిలేస్తే పైన తేటగా తేలుతాయి, కింద రవ్వ అనేది అలాగే ఉండిపోతుంది. అప్పుడు మనము వాటర్ వంచేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. పూర్తి వాటర్ అయితే వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న మినపప్పు అయితే ఇలా మెత్తగా గ్రైండర్కి పట్టేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా పట్టేసుకుంటేనే మనకి ఈ ఇడ్లీలు అంత టేస్టీగా వస్తాయి. తర్వాత మనము ఇందులోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఇందులోకి వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవడమే అండి. కలిపే విధానంలో కూడా ఇడ్లీ సాఫ్ట్నెస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత మనము ఇదంతా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా బాగా కలిపేసుకుంటే అంతా బాగా కలిసిపోతూ ఉంటుంది. ఇంకా ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే ఉదయానికి బాగా చక్కగా పులిసిపోతూ ఉంటుందండి. మనము దోశ బ్యాటర్ అయినా అలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఇడ్లీ బ్యాటర్ అయినా అలాగే చేసేసుకోవాలండి. ఇంక ఇలా మనము మినపప్పు వేసేదాన్ని బట్టే మనకి దోశలైనా ఇడ్లీలైనా చాలా చక్కగా వస్తాయి. చూసారా అండి, ఉదయానికి ఎంత చక్కగా పొంగిపోయి ఉందో, అసలుకి ఎంత బాగా వచ్చిందో అండి. పొరలుగా అసలుకి ఎంత ఉబ్బిపోయి ఉందో చూసారా అండి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది చూడండి, ఇంత చక్కగా పులిసిపోయింది కదా. మనకి ఇప్పుడు ఇడ్లీలు ఎంతవరకు కావాలో అంతవరకు పిండే ఒక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇంకా తీసేసుకొని అందులోకి వంట సోడా అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మనము కలిపేసుకోవడమే. మిగిలిన మిశ్రమం అంతా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే 5-6 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకోవడమే. మనకి తగినంత పిండి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కూడా కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి. ఈ విధంగా రాసేసుకొని మనము ఇడ్లీ అయితే పెట్టేసుకోవాలండి. మనకు ఇడ్లీ అంటే గుర్తుకొచ్చేది సాంబారేనండి ఫస్ట్లోన. అందుకని ముందుగానే 1 గ్లాస్ వరకు కందిపప్పు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి 1 టమాటా, 1 ఉల్లిపాయ అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను పొంగు రాకుండా. ఒక 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంక ఇలా ఉడికిన తర్వాత మెత్తగా ఎనిపేసుకోవడమే అండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనకి సాంబార్కి తగినంత వాటర్ అయితే పోసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకున్నాను. నేను ముందుగానే 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా మెత్తగా మ్యాచ్ చేసేసుకొని మనము రసం అయితే పిండేసుకోవడమే అండి. చింతపండు రసము ఇందులోకి పిండేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసుకోవాలి. సాంబారు ఇడ్లీ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను చూపించిన విధంగా చేసి ఖచ్చితంగా చూడండి, సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి. ఇంకా 1 గిన్నె పెట్టేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ అలాగే తాలింపుకి దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా ఎల్లిపాయ అండి కచ్చాబచ్చిగా దంచి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ సాంబార్ టేస్ట్ రావడానికి మనము ఇలా ఎల్లిపాయ వేసుకోవడమే.
తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి, అంటే క్యారెట్, కొద్దిగా పచ్చిమిరపకాయ చీలకలు, అలాగే టమాటా, ఉల్లిపాయ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుందండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోకి తగినంత ఉప్పు, కారం వేసేసుకొని సాంబార్ పౌడర్ వేసేసుకున్న 1 స్పూన్ వరకు, ఎక్కువ అయితే పడదు. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము చింతపండు యాడ్ చేసాం కాబట్టి పులుపుకి తగినంత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే ఎనిపి పెట్టుకున్న పప్పు రసం కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల మనకి చింతపండు పులుసు ఉంటుంది కదండి, దానికి మరీ టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది. అసలు సాంబార్ ఇడ్లీ తింటుంటే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపి ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. అటు సైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు సాంబార్తో పాటు మనకి టేస్టీగా ఉండే శనక్కాయల చట్నీ అంటే పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. పల్లీలు కొన్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నా. కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసేసుకున్నా అండి. ఈ మధ్యకాలంలో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే అసలు కారమే ఉండట్లేదండి, అందుకని కొన్ని ఎక్కువగానే తీసేసుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అలాగే శనక్కాయ విత్తనాలు, కొన్ని పుట్నాల పప్పు తీసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న సైజులో కొద్దిగా తీసుకున్న చింతపండు అండి, మనం ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాం. ఇవన్నీ వేసి మిక్సీకి అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చట్నీ కూడా తాలింపు అయితే పెట్టేసుకున్నామండి. సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ ఇడ్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా మంచిది. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా వారికి, పిల్లలకి అందరికీ వడ్డిచ్చేస్తున్నా అండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసేసుకుంటున్నా అండి. ఇలా మందంపాటి బాండి తీసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా అండి. పాల మీద మీగడ మాత్రమే తీసేసుకున్నా, పెరుగు మీద అయితే తీసుకోనండి ఎక్కువ వరకు. ఇలా పాల మీద మీగడ మాత్రమే, పాలు సిమ్లో పెట్టి కాంచేసుకొని మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంటే పాల మీద మీగడ చాలా బాగా వస్తుంది. అప్పుడు ఉదయం మనం పాల మీద మీగడ ఒక డబ్బాలోకి ఇలా వేసి పెట్టేసుకొని మనము పాలు కాంచేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి నెయ్యి కూడా. ఇలా పాల మీద మీగడతోనే ట్రై చేసి చూడండి, నెయ్యి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేయండి. ఇలా గిన్నెలోకి వేసేసిన తర్వాత కొద్దిగా కూల్ వాటర్ అయితే వేసేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంటాం కదా, అసలుకే ఎండాకాలం కాబట్టి మనం ఫ్రిడ్జ్లోనే ముందుగానే కూల్ వాటర్ పెట్టేసుకొని కొద్దిగా పోసుకుంటూ ఇలా పప్పు ఎనిపే దాంతోన మనమైతే చేసేసుకోవాలి. చాలా చక్కగా వస్తుందండి వెన్నపూస. ఒక 5-10 నిమిషాల్లోనే మనకి వెన్నపూస అయితే రెడీ అయిపోతుంది. మనం మిక్సీకి పట్టేసుకొని మిక్సీలోనంతా చిట్టిపోయి అసలు మిక్సీ అంతా కారిపోయి అలా అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని నేను చూపించిన విధంగా చేసి చూడండి, చాలా చక్కగా వస్తుందండి వెన్నపూస. అసలు చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇది మాత్రం ఒక 2-3 సార్లు ఎక్కువగానే మంచి వాటర్ పోసేసుకొని కడిగేసుకుంటే మనకి గసిలాగా రాకుండా బాగా వస్తుంది. ఇలా బాగా ఉడకబట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది. ఇంకా మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే మనకి అంత నీట్గా నెయ్యి అయితే ఉంటుందండి. ఇంకా బాగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇందులోకి మనము ఒక తమలపాకు అయితే వేసేసుకోవాలి. తమలపాకు వేసేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి.
అసలుకి ఎంత కమ్మగా ఉంటుందో నెయ్యి. మనం మంచి హెల్దీ అయిన నెయ్యి అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్వీట్ ఐటెంలోకి వేసుకోవడానికి, పిల్లలకి పప్పన్నం తినిపించేటప్పుడు ఒక్క స్పూన్ వేసేసి పిల్లలకు పెడితే కమ్మగా తింటారండి. ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక తమలపాకు వేసేసి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు నెయ్యి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన వచ్చేస్తుంది. ఇలా మనకి నెయ్యి అంతా రెడీ అయిపోయింది. ఒక డబ్బాలోకి అయితే మనము ఇంకా వడగట్టి స్టోర్ చేసేసుకోవడమే అండి. చాలా బాగా వచ్చింది. మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 నెలల పాటు సువాసన తగ్గకుండా, టేస్ట్ తగ్గకుండా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అలా ట్రై చేయండి. నాకు దగ్గర 1 లీటర్ వరకు అయితే నెయ్యి వచ్చేసిందండి. ఇంకా కొద్దిగా మిగిలింది పక్కనైతే పెట్టేసుకున్నా. ఈ విధంగా అయితే వచ్చేసిందండి. అసలు చూసారా ఎంత కలర్గా వచ్చేసిందో, అసలుకి ఎంత బాగుందో అండి. ఇలా మన ఇంట్లోనే స్వచ్ఛంగా మనం నెయ్యి చేసేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.